ఘనంగా లేమూరు గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకారోత్సవం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం లేమూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎలుక మేఘనాథ్ రెడ్డి, ఉప సర్పంచ్ ఇమ్మిడి జంగయ్య, వార్డు సభ్యులుగా ఎం పూజ, కాంశెట్టి శేఖర్, పల్లె అశ్విని, చిన్నగల ప్రమీల, సురసాని శ్రీనివాసరెడ్డి, డబ్బు భవానీ, మంచాల లక్ష్మయ్య, గుల్వి కృష్ణ, ఎడ్ల లావణ్య, వార్డు సభ్యులుగా పాలకవర్గముగా ప్రమాణ స్వీకారోత్సవం కార్యదర్శిగా జి శ్రీనివాస్ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొని గ్రామానికి కావలసిన అభివృద్ది ప్రణాళికలపై పలు సూచనలు, అభిప్రాయాలు తెలిపారు. సందర్భంగా సర్పంచ్ మేఘనాథ్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ప్రస్తుతం నెలకొన్న మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ తదితర అంశాలపై ప్రజాభిప్రాయ స్వీకరణతో మొదటిసారిగా ఇలాంటి కార్యక్రమాలు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దయచేసి మిగతా వాళ్ళంతా స్టేజ్ దిగితే తర్వాత వేసుకోండి ఒకసారి. పని చేస్తే ఏ విధంగా ముందుకెళ్తామో, డ్రైనేజ్ సమస్య గానీ, వాటర్ సమస్య గానీ, రోడ్ల సమస్య గానీ, స్కూల్లో కూడా పిల్లలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని ప్రతి సమస్యను మా అందరి సమస్యలో పరీక్షించుకుంటూ సర్పంచ్ గారు జంగయ్య గారు మరియు వార్డు సభ్యులు అందరూ కూడా ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ అందరి సహకారం తీసుకుంటాను, మీ అందరితో పాటు ఉంటాను. మీ అందరు సమస్యలు అంటారా, సమస్యల విషయంలో చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని కాదు, గత 22 నెలల నుంచి పరిపాలన అంటే ఎవరైతే ఇన్ఛార్జ్ సార్లు ఉన్నా కానీ తీసుకుందామన్నా కానీ కొన్ని నిర్ణయాలతో సొంతంగా తీసుకుందామన్నా కానీ కొంచెం తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ ఆఫీసర్లు కనుక చేయలేకపోయారు. అలాంటి సమస్యలు చాలా ఎదురైనాయి. ఆ సమస్యలు ఒక్కొక్కటి తప్పకుండా పరిష్కారంలోకి ముందుకెళ్దాం. మనకు ఉన్న సమస్యల్లో మొదటిగా మనం చెప్పుకోదగ్గ సమస్య అంటే నీటి సమస్య. నీటి సమస్య అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ప్లేస్లలో ఇక్కడ మన క్వార్టర్స్లో కానివ్వండి, కిందకి మన కింది బస్సులో కానివ్వండి, అంటే మన మస్జిద్ దగ్గర కానివ్వండి, పై బస్సులో కానివ్వండి, దాదాపు మనం గుర్తించిన సమస్యలు అంటే నేను డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు నీళ్లు ఉన్నాయి, కానీ మన గ్రామంలో ఉన్నటువంటి ట్యాంక్ కెపాసిటీలు సరిగా లేవు. ట్యాంక్ కెపాసిటీలు అంటే పాత ట్యాంక్ ఒకటి తీసుకున్నాయి, క్వార్టర్స్ ఉన్న ట్యాంక్ క్వార్టర్స్ సరిపోతుంది. ఇక్కడ ఉన్న ట్యాంక్ ఒక ట్యాంక్ తోని మనం ప్రెషర్ పెడితే ఆ ప్రెషర్ అనేది డౌన్ లోకి వెళ్ళిపోతాయి. వాటర్ అన్ని ఎక్కడైతే అప్పు ఉందో అప్పులోకి రాలేకపోతున్నాయి. అది కూడా ఇక్కడ నుంచి మన గుడికా నుంచి స్కూల్ వెనుక గుడికా నుంచి మనకు ప్రెషర్ రాలేకపోతుంది. అది వ్యక్తుల వల్ల కాదు, నీళ్లు లేక కాదు, వాళ్ళు ఇప్పినా కానీ ఏమైతే డైరెక్ట్ వాటర్ కిందకి వెళ్ళిపోతుంది. కానీ సమస్య ఏంటంటే వాటర్ ట్యాంక్ అతి త్వరలో మనం నిర్మించుకోవాలి. ఒక వాటర్ ట్యాంక్ పెద్ద కెపాసిటీ అంటే గ్రామంలో జనాభా పెరిగింది కానీ వాటర్ ట్యాంకులు అవే ఉన్నాయి, పాత వాటర్ ట్యాంకులే ఉన్నాయి, కానీ కొత్త వాటర్ ట్యాంక్ కూడా రాలేదు. అందుకే సమస్యను మనం మూలం నుంచి కనిపెట్టి ఆ సమస్యకు మనం ప్రత్యేకంగా ఒక ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి. అంటే పాత ప్లేస్లో ఉన్న ట్యాంకును డిస్మెంటల్ చేయాలి. దానికి అధికారులను సంప్రదించి వారికి మా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి డిస్మెంటల్ పెట్టుకొని దాన్ని ఏర్పాటు చేసుకుంటే తప్పకుండా త్వరలోనే సమస్య తీరుతుంది. అంత లోపల కూడా గుర్తించినాం అంటే 5 బోర్లు ఈ రోజే మనం తీర్మానం చేస్తున్నాం. ఎక్కడైతే 5 బోర్లు అంటే గ్రామ పంచాయతీలో నిధులు ఉన్నాయా లేవా అనేది పక్కెట్టి గ్రామ పంచాయతీ ఎక్కడెక్కడ సమస్య ఉందో వాటి సమస్యలో బోర్లు వేయించి మోటార్లు ఫిక్స్ చేయించి దానికి కావాల్సిన డబ్బును మేమే ఏర్పాటు చేసుకుంటాం. సరే గ్రామ పంచాయతీ ఇస్తుందా ఇయ్యదా, తర్వాత బిల్లు వస్తుందా రాదా అనేది పక్కెట్టి త్వరలోనే ఆ చిన్న సమస్యను పరిష్కరించి ట్యాంకును ఏర్పాటు చేసి ట్యాంకు ద్వారా పూర్తి సమస్య తీరిపోతుంది. అదొక సమస్య. రెండో సమస్య డ్రైనేజ్ సమస్య. లేమూరులో డ్రైనేజ్ ఇండ్లు పెరిగినాయి కానీ పాత డ్రైనేజే ఉంది. అంటే దాదాపు 1980లో ఈరయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు వేసినటువంటి డ్రైనేజ్ 6 ఇంచుల డ్రైనేజే ఉంది. ఒక్కొక్క ప్లేస్లో 9 ఇంచుల డ్రైనేజ్ ఉంది. కానీ 6 ఇంచుల డ్రైనేజ్ మనకున్న ఇండ్ల కెపాసిటీ పెరిగిపోయింది. కెపాసిటీ అంటే ఒక ఇంట్లో 4 పిల్లలు 6 మంది పిల్లలు అయ్యారు. అదే పైపులకి పోక జామ్ అవ్వడం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. ఎవరో కావాలని చేస్తున్న సమస్యలు కూడా కావు. ఇంకో సమస్య ఈ డ్రైనేజీలలో కూడా మన ఇండ్లలో ఏం చేశారంటే కొందరు
ట్యాంక్ మన బాత్రూమ్ ట్యాంక్స్ కూడా దానికి కలిపారు. ఏమంటారు దాన్ని? సమస్యను మనమే సృష్టించుకుంటున్నాం. అది గ్రహించాలి. దాన్ని గ్రహించకుండా మోరిపోతలేదు, ఉప్పొంగుతుందంటే మనం మన ఇంట్లో సమస్యను మనమే బయట పెట్టుకుంటున్నాం. అదొకటి. దానికి కూడా తీర్మానం చేయడం జరిగింది. లేమూరు గ్రామాన్ని మొత్తాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ యూనిట్ కు అంటే 10 రోజులు కానీ 15 రోజులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టాన్ని ఒక వెహికల్ ను ఎంగేజ్ చేసుకొని ఆ ఉన్న డ్రైనేజ్ లో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ తొలగించడం జరుగుతుంది. దానికి కూడా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లతో అంగీకారం తీసుకోవడం జరిగింది. ఆ సమస్యను కూడా త్వరగా తీసేద్దాం. దాంతో పాటు వీధి లైట్లు అంటే సరే, వీధి లైట్లు చాలా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. ఆ ఏర్పాటు చేసిన తర్వాత కొన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడక్కడ వీధి లైట్లు అంటే రావట్లేదు. ఆ లైట్లు వచ్చినాయని మనము రోజు మనం చాలా మంది వీధి లైట్లు వస్తున్నాయి, ఆ పెద్ద లైట్లు వేస్తున్నారు. మార్నింగ్ 6:30 వరకు అట్లే ఉంటుంది. దాని ఉంగ నిలబడుతుంది, మీద లైట్ కనబడుతుంది, దాని దిక్కు చూస్తారు కానీ దాన్ని బంద్ చేయరు. నేను ఒక్కటే దయచేసి చెప్తున్నా, మన ఇళ్లలో ఉన్న మనం ఎవరైనా సరే, యువకులు కానీ వ్యక్తులు కానీ పొద్దున 6 గంటలకు వీధి లైట్ వెలుగుతుంది అంటే కరెంట్ బిల్లు అది ఎవరు గవర్నమెంట్ సొమ్మైనా మన సొమ్మే. మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అంటే మీకు కనిపించినప్పుడు మాత్రం ఆ లైట్లు బంద్ చేయండి. ఆ బంద్ చేస్తే అంటే మనం ఎంతసేపు సేవ్ చేయాలి. సేవ్ చేస్తే గవర్నమెంట్కే సేవ్ అయితే మనకే వస్తుంది. ఆ లైట్లు 24 hours వెలుగుతుంటాయి. అలా చేయొద్దు. మీలో ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే అదొకటి. మీరు ఒక్కటి ఎక్కడ వీధి లైట్లు ఉన్నా కానీ ఈవినింగ్ వేసుకోండి, మార్నింగ్ బంద్ చేయండి. మాన్యువల్స్ ఉన్న దగ్గర మాన్యువల్తో చేయితో వేయబడే లైట్లను మాత్రమే, అంటే ఆటోమేటిక్ వస్తాయి. అదే ఇంకోటి, వాటర్ సమస్యలు కూడా ప్రతి ఇంట్లో ఎట్లా అంటే ఇప్పుడు కింది బస్సు చూస్తే ఏ నల్లకు నల్లకు మూతలేదు. నేను ఇంతగానో 11 సార్లు తిన్న ఒక్కొక్క ఇంటికి తిరిగితే ఆ ఇళ్లలో నీళ్లు పోతూనే ఉన్నాయి. అంటే 3 ఇంచుల 4 ఇంచుల నీళ్లు బయటకు వెళ్ళిపోతున్నాయి అందరి ఇళ్లలో. అలా బంద్ చేసే ఓపిక లేదు, ట్యాంకు మూత పెట్టుకునే ఓపిక లేదు. 20 రూపాయలు 50 రూపాయలు పెడితే నల్ల వస్తుంది. ప్రత్యేకంగా చెప్తున్నా, ఒక స్పెషల్ డ్రైవ్ గా మన ఉన్నటువంటి ఆఫీసర్ గారు కానీ ఎవరు కానీ స్పెషల్ డ్రైవ్ గా ప్రతి ఇంటి అంటే సరే చేస్తున్నాం. దాదాపు మేడం గారు ఉన్నప్పుడే గతంలో 22 నెలల కంటే ముందే 10 ఎకరాల కోసం మేము కలెక్టర్ గారికి మేడం గారు మినిస్టర్ ఉన్నప్పుడే ప్రపోజ్ చేసినాం. ఎందుకంటే 8 ఎకరాలు మన దేనికి మన ఇండ్ల పట్టాల కోసం 8 ఎకరాలు, 2 ఎకరాలు స్కూల్ కోసం, ప్లస్ ఇంకొక ఎకరం అట్లా శ్మశాన వాటిక, అంటే అందరికీ ఒక శ్మశాన వాటిక అని దాన్ని కూడా ప్లాన్ చేసాం. అవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఏ స్టేజ్లు ఉన్నాయి, ఎలా వెళ్తున్నాయి అంటే ఒక నాయకుడిని కాకుండా ఒక అంటే నాకు ఇచ్చిన బాధ్యతతోటి నేను ముందుకు వెళ్తాను, దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని మీకు కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొక సమస్య ఏమిటంటే చాలా మందికి వృద్ధాప్య పెన్షన్స్, విడో పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్ అంటే దాదాపు మన ఊర్లో ఒక 450 నుంచి 500 పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయి. అందరు ఆన్లైన్ లో అప్లై చేసుకుని నాకు 2 ఏళ్ళు అయ్యాక 3 ఏళ్ళు అయ్యాక 4 ఏళ్ళు అయినా ఎట్లా అంటే పెన్షన్ అనేది ఒక సర్పంచ్కి అధికారం లేదు. సర్పంచ్ ముద్ర వేసిస్తే సర్పంచే చేయదలుచుకుంటే అందరు పెన్షన్ అప్పుడే చేయొచ్చు. ఈ రోజే పెన్షన్స్ అందరు రాసియొచ్చు. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ లో సీఎం లెవెల్లో ఒక జీవో ఉంటుంది. ఆ జీవో ప్రకారం మనం ఏ సీరియల్లో ఉన్నాం, అప్లై చేసుకున్నాం, మన ఏ నెంబర్ ఉంది, ఆ నెంబర్ ప్రకారం రిలీజ్ అవుతాయి. దాని గురించి కూడా మనం ఇక్కడ ఎన్ని పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని వృద్ధాప్య పెన్షన్స్ పెండింగ్ ఉన్నాయి, అవన్నీ కూడా లిస్ట్ తీసుకొని కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఓ పెన్షన్ రాలేదని ఓ సర్పంచ్ అనడం, ఓ వార్డు నెంబర్ అనడం తగదు. ఎందుకంటే దాని వెనుక ఎంత అంటే కార్యక్రమం ఎంత విధి ఉంది అనేది కూడా తెలుసుకోవాలి. తప్పకుండా ఏ గవర్నమెంట్ అయినా ఇవ్వాలనే చూస్తుంటది, ఇవ్వద్దని ఏం చూడదు. గవర్నమెంట్ కూడా ప్రజల క్షేమం కోసమే ప్రభుత్వాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం అని కాదు, ప్రభుత్వాలు ప్రజల కోసమే. అది ఏ ప్రభుత్వం అని కూడా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తే మనకేమొస్తుంది, సీఎంని విమర్శిస్తే మన స్థాయి కాదు. మన స్థాయి ఏంది, గ్రామ స్థాయి, మండల స్థాయి. మన మండలద్దు వరకే మనం ఒక లీడర్షిప్ లో ఉన్నాం. ఆ మండలద్దు వరకే మనం పనిచేయడం, పార్టీలకు అతీతంగా పనిచేయడం. ఇంకేమైనా సమస్యలు ఉన్నా అంటే సమస్యలు అనేవి చాలా ఉంటాయి. చిన్న భార్యాభర్తల సమస్య అంటే వాళ్ళ సొంత సమస్య, అది మనకు సంబంధం లేదు. ఇంకా వేరే సమస్య అంటే ఊరి డెవలప్మెంట్ కోసం సమస్య ఉంటే మాత్రం తప్పకుండా మీ ముందు ఉంటా. వేరే చిన్న సమస్యలు, చిల్లర సమస్యలకైతే నేను మాత్రం అందుబాటులో ఉన్నాను, దానికి మాత్రం సహకరించను అని ప్రత్యేకంగా చెప్తాను. ఇప్పుడు ఏదైనా కొత్త పర్మిషన్ తీసుకుంటారు ఇంటి కోసం, తప్పకుండా గ్రామ పంచాయతీ రూల్స్ ప్రకారం ఎవరైనా సరే మేఘమైనా సరే పక్కకు జరగాల్సిందే, రూల్ ప్రకారం కట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఆయన చుట్టం కాదు, ఈయన చుట్టం కాదు. ఉన్న ఒక సిస్టమ్ లో పోతే ఆ సిస్టమే తయారవుతుంది. ఆ సిస్టమ్ ను మనం పక్కదారి పెట్టేస్తే అది ఎప్పుడు పక్కదారి పోతుంటది. దొంగబారు ఎప్పుడు దొంగబారనే అవుతుంది. దొంగబారం రోజు కట్టేసి అదే చక్కగా అవుతుంది. ఇది కూడా అంతే. మనం మార్చుకుంటే తప్పకుండా మారుతుంది. దానికి మీ అందరి సహకారం కావాలని నేను మీ అందరినీ సభాముఖంగా, ఎందుకంటే సరే ఇప్పుడు
ఛాన్స్ వచ్చింది కనుక నేను చెప్తున్నాను, నా విషయం చెప్తాను. చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇప్పటికి మీకు లేట్ అవుతుంది. ఆకలి కూడా అవుతుంది అందరికి. 10:30కి అనుకున్నాం, 1 అవుతుంది. ప్రత్యేకంగా మీ అందరికి చాలా ఉంది సమస్యలు. అంటే ఊర్లో మీరు అందరు పెద్ద మనిషి చేసుకొని పెద్దలందరూ నాకు కూడా సహకరించాలి. పార్టీలకు అతీతంగా పార్టీలు మనసులో పెట్టుకోవద్దు. ఇలా గెలుస్తారు, రేపు పోతారు. ఇది వ్యక్తిగతంగా జరిగిన యుద్ధం, మనుషులను బట్టి జరిగిన యుద్ధం, పార్టీలు ముంగలు పెట్టుకుని జరిగిన యుద్ధం కాదు. ఇది సింబాల్స్ లేవు, వితౌట్ సింబాల్స్. అంటే ప్రతి ఒక్కరు ఆస్వాదించాలనుకున్న వాళ్ళు తప్పకుండా ఆస్వాదిస్తారు. ఎవరైనా సరే, భవిష్యత్తులో అయినా సరే పార్టీ సింబల్ ఉన్నప్పుడు తప్పకుండా పనిచేయండి. ఎవరు పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళకు ఉంటాయి, ఎవరు అహాభావాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు వెళ్తారు. వద్దన్నా వాళ్ళు వాళ్ళ పార్టీకే పనిచేస్తారు. కానీ ఈ గ్రామానికి మాత్రం, గ్రామం అద్దు వరకు మాత్రం పార్టీలను పక్కకు పెట్టి అభివృద్ధికి సహకరించాలని ప్రత్యేకంగా మీ అందరినీ, అంటే పేరున ప్రతి ఒక్క పెద్దలందరికీ, వార్డు మెంబర్లందరికీ, ఆఫీసర్లకైనా సరే, ఇప్పుడు మన మండలంలో ఆఫీసర్లు ఉంటారు, ఎంఆర్ఓ గారికైనా సరే, ఆర్డీఓ గారికైనా సరే, ఎమ్మెల్యే గారికైనా సరే, మన అందరం వెళ్దాం. తప్పకుండా సమస్యను తీసుకెళ్తే పరిష్కారం అవుతుంది. ఇప్పుడు పార్టీ పరంగానే పోవాలి, ఆయనే చేసుకొస్తాలే అని కాదు. అందరి సహకారంతో బలం ఎక్కువైతుంది. తాడు కలిసి దొడ్డు తాడు అవుతుంది. దాన్ని తీసుకొని పోతే ఎంఆర్ఓ కాదు, ఆర్డీఓ కాదు, కలెక్టర్ దగ్గరికి వస్తాడు. మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కానీ సహకారం అనేది ఇంపార్టెంట్. దీంట్లో ఏమైనా తప్పుగా మాట్లాడినా, ఎవరినైనా బాధ పెట్టినా, అంటే ఇంతకుముందుకు ఎలక్షన్ లో కూడా ఏమైనా తప్పుగా మాట్లాడినా, తప్పుగా ఏమన్నా అన్నా కానీ క్షమించాలని కూడా మీ అందరినీ, గ్రామ ప్రజలు కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.